హలో ఫ్రెండ్స్, అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుత నీతి కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలో నేటి జీవన శైలికి ఉపయోగపడే ఎన్నో నీతి కథలున్నాయి. ధర్మరాజు సందేహాల నివృత్తి కోసం భీష్మ పితామహుడు వివరించిన కథలు నేటికి అనుసరణీయమే. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే కథకు ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా మనం విన్నవి చదివినవి అంపాశయ మీదున్న భీష్ముని ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు చెప్పిన కథలను. ఈ కథ మాత్రం ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే తనంత తానుగా తెలియజేశాడు భీష్మ పితామహుడు. భారతీయుల చారిత్రక గ్రంథమైన మహాభారత కావ్యం శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వం అనే ఉపపర్వంలో 137వ అధ్యాయంలోని 24వ శ్లోకంలో ఉన్న ఈ కథతో కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి, ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలను అనుసంధానించి భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూశాక మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. నేను మీ నుంచి ఆశించేది ఒక చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే కదండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఒక చెరువులో 3 చేపలుండేవి. దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసుతుడనేవి వాటి పేర్లు. ముగ్గురి ఆలోచనలు నడవడికలు వేరైనా అవి మంచి మిత్రులు. నీరు నిండుగా ఉండి చెరువు చల్లగా ఉండటంతో హాయిగా కాలం గడిచేసేది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వర్షాకాలం గడిచింది, శీతాకాలం గడిచింది, ఇక ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం వస్తూనే వేడి నిప్పులను చెరిగింది. ఎండ వేడికి వడగాల్పులు తోడవ్వడంతో చెరువు ఎండిపోసాగింది. రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు దీర్ఘదర్శి. మిత్రులందరినీ పిలిచి ఇలా చెప్పాడు. చూశారుగా మిత్రులారా, ఈ ఏడు ఎండలు విపరీతంగా ఉన్నాయి. రోజు రోజుకి చెరువు ఎండిపోతుంది. ఎండిపోయిన చెరువులో మనం ఉండటం ప్రమాదకరం. పైగా ఈ చెరువుకి ఇంకో చెరువుకి పల్లాల్లో గల కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో మన బతుకే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకని ముందుగా మనం మేల్కోవడం మంచిది. కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించడం శ్రేయస్కరం. దీర్ఘదర్శి ఆలోచన ఆందోళన విన్న స్నేహితులందరూ నవ్వుకున్నారు. వారిలో ప్రాప్త కాలజ్ఞుడు వెక్కిరింపుగా, మొదలు పెట్టావా? ఎండాకాలం ప్రారంభమయ్యింది, ఇంకా మొదలు పెట్టలేడేమి అని చూస్తున్నాను అని పగలబడి నవ్వి, అన్నిటికీ ముందే భయపడకూడదు మిత్రమా. ప్రమాదమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకడం దుఃఖదాయకం. ప్రమాదం ముంచుకొస్తే అప్పుడు ఆలోచిద్దాము, అప్పటిదాకా హాయిగా ఉండు, లేనిపోని భయాలు పెట్టుకోకు అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెంటనే దీర్ఘసుతుడు మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడెండిపోయింది చెరువు? సముద్రంలా చల్లగా ఉంటేనో ప్రతిసారి ఎండాకాలం వస్తుంది, ఆ తరువాత వర్షాకాలం వస్తుంది. అయినా ఇప్పుడు ఏమైంది? ఈ చెరువు ఎండిపోదు, మనకే ఆపద రాదు, తిని తిరగకుండా ఎందుకీ భయాలు అని దీర్ఘదర్శి మాటలను కొట్టిపారేసింది. తన మాట వినిపించుకొని మిత్రులందరినీ జాలిగా చూశాడు దీర్ఘదర్శి. ఇక అక్కడ ఉండటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదనుకుని పల్లాల్లో గల కాలువ ప్రవాహంలో ప్రయాణించి వేరే చెరువుకు చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. దీర్ఘదర్శి చెప్పినట్లు చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకిపోయింది. అది గమనించిన జాలరులు చేపల వేటకు సిద్ధమయ్యారు. నీరు సరిగ్గా లేని ఆ చెరువులో
జాలరులకు చేపలు ఇట్టే దొరికిపోసాగాయి. దొరికిన చేపలను తాటి నారకు గూడిగుచ్చి మళ్ళీ మరిన్ని చేపల కోసం చెరువులోనూ అల్లకల్లోలం చేయసాగారు. ప్రాప్త కాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి ఒక పథకాన్ని ఆలోచించాడు. జాలరీ చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు. అందుకని ఇప్పుడు ఎంచక్క తాటి తీగను నోటితో కరచి పట్టుకొని చచ్చిన దానిలా వేలాడతాను. పట్టిన చేపల మట్టిని వదిలించేందుకు జాలరీ ఎప్పుడైతే మంచినీటితో చేపలనన్నిటినీ ముంచి తీస్తాడో అప్పుడు అదే అవకాశంగా నీటిలోకి జారుకుంటాను. అక్కడి నుంచి సురక్షితమైన ఇంకో చోటుకు చేరుకొని ఈ ప్రమాదాన్నించి తప్పించుకుంటాను అని ఆలోచించి తన పథకాన్ని అనుకున్నట్టుగానే చేశాడు. చేపల గుత్తిని కరచి పట్టుకొని చచ్చినట్లు నటించాడు ప్రాప్త కాలజ్ఞుడు. జాలరీ మరిన్ని చేపలను పట్టుకొని అక్కడి నుంచి ముందుకు నడిచాడు. బురదలేని తేట నీటి కొలను దగ్గరకు చేరుకున్నాడు. అలసిపోయాడేమో, దాహమేస్తుందనిపించి దోసిట నీరు పట్టి తాగాడు. తరువాత తాను తెచ్చిన చేపల గుత్తిని ఎత్తి చూశాడు. చేపలన్నీ బురదగా ఉన్నాయి. వాటి బురదను పోగొట్టేందుకు చేపల గుత్తిని మంచినీటిలో ముంచి తీశాడు. జాలరీ గుత్తిని ముంచడమే ఆలస్యం. ప్రాప్త కాలజ్ఞుడు చల్లగా నీటిలోకి జారుకున్నాడు. తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దీర్ఘసుతుడు మాత్రం దీర్ఘదర్శిలా ముందే మేల్కోకుండా ప్రాప్త కాలజ్ఞుడిలా తగిన సమయానికి తగిన విధంగా ప్రవర్తించకుండా ఏం కాదులే అనుకుంటూ రోజులు గడిపేసి చివరకు జాలరీ వలకు చిక్కి చనిపోయి మరొకరికి ఆహారం అయిపోయాడు. ఈ కథలో నేర్చుకోవలసింది చాలా ఉంది. ప్రాణం మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులు, రాగల ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులు దీర్ఘసుతినిలా ప్రమాదంలో చిక్కుకొని మరణిస్తారు. నేనే తెలివిగలవాడిని, అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు ప్రాప్త కాలజ్ఞుడిలా ప్రాణ సంకటంలో పడతాడు. రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించి దీర్ఘదర్శి లాంటి వాళ్ళు, జాగ్రత్త పరులు చీకు చింత లేకుండా హాయిగా సుఖంగా ఉండగలుగుతారు అని భీష్ముడు ధర్మరాజుకు తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఏ విధంగా నిర్వర్తించాలో తెలియజేశాడు. ఈ కథను మన పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి తరగతులలో చదివే ఉంటాము. అయితే ఈ కథ భారతంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ కథలోని దీర్ఘదర్శి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఆపద రాకముందే సురక్షితంగా బయటపడాలనే నీతిని తెలిపాడు. ఈ పద్ధతి ఉత్తమమైనది. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ప్రశాంతత జీవనం గడపటానికి ఇది పనికి వస్తుంది. అపాయం ఎదురైనప్పుడు ఉపాయంతో బయటపడడం మాధ్యాయం. ఈ పద్ధతిలో అపాయం నుంచి బయటపడే వరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకోవాలి. అపాయం నుంచి తప్పించుకోవటానికి మన ఉపాయం నెరవేరుతుందో లేదో తెలియదు. అందువల్ల దానికంటే మొదటి పద్ధతే ఉత్తమమైనది. ఒకవేళ ఏ కారణం చేతైనా మొదటి పద్ధతిని పాటించలేకపోతే ప్రాప్త కాలజ్ఞుడిలా రెండవ పద్ధతి ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ రెండు పద్ధతులు పాటింపని సోమరిలా ఉంటే దీర్ఘసుతినిలాగా నశించిపోవలసి వస్తుందనే చక్కని నీతిని ఈ కథ ద్వారా భీష్మ పితామహుడు ధర్మరాజుతో పాటు మనందరికీ తెలియజేశాడు. ఏ విషయమైనా మన దాకా వచ్చిన తరువాత చూసుకుందాంలే అని తాత్సారం చేసి భావి తరాలను ముప్పుకు గురి చేయకుండా సరైన నిర్ణయాలను తీసుకొని జాగ్రత్త పడదాం. సనాతన ధర్మాన్ని మించిన ధర్మం లేదు. సర్వం కృష్ణమాయ. ఇక ఇదండి ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారు కాబట్టి అంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మరి వీడియోని లైక్ చేశారా లేదా? వీడియోని లైక్ చేయకపోయి ఉంటుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.